నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు కేఎస్ఆర్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, ఈరోజు మనము జూన్ మాస ఫలితాలను చూసుకుందాము. ద్వాదశ రాశులకి అసలు ఈ జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వారికి ఇంకా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది, ఒక్కొక్క రాశి గురించి క్లుప్తంగా మాకు వివరించండి గురుగారు. అందులో భాగంగా ముందుగా మేషరాశి గురించి. తప్పకుండా. అది మేషరాశి వారికి, అంటే మేషరాశి వారికి అనే కాకుండా జూన్లో ముఖ్యమైన పరిణామం అనేది ఏముంటుందంటే కనుక గురుడు ఓషలోకి రావటం అనేది ఉంటుంది. జూన్ 2వ తారీఖు, అంటే జూన్ 1 అర్ధరాత్రికి వస్తాడు. సో జూన్ 2, అందుకని ఆ రోజు నుంచి మనకి యమునా నది పుష్కరాలు ప్రారంభం అవటం అనేది ఉంటుంది. సో అయితే ఈ గురుడు ఓట్లోకి రావటం అనేది మంచి ఫలితం ఉంటుంది. తర్వాత ఇంచుమించు జూన్ మధ్యలోకి వచ్చేప్పటికి గురు శుక్రులు ఇద్దరు కూడా కలిసి ఒక రాశిలోకి రావటం అనేది ఉంటుంది. సో ఈ యొక్క గోచారం రీత్యా మీరు అడిగినట్టు ఒక్కొక్క రాశికి అసలు ఎలాంటి ఫలితాలు ఉంటాయి. సో మేష రాశికి కనుక తీసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా చతుర్థ స్థానంలో గురుడు మంచి ఓట్లలో సంచరించడం అనేది ఉంటుంది. సో ఎవరికైతే మేషరాశిలో జన్మించారో గృహపరంగా ఉండే ఇబ్బందులు తగ్గటం, అంటే గృహంలో శాంతి పెరగటం, గతంలో ఉన్న ఏవైనా సరే కొంత కీచులాట్లు అలాంటివి ఏమైనా ఉంటే అవి తగ్గుముఖం పట్టడం. అంతేకాకుండా ఎవరైతే గృహ నిర్మాణం కానీ గృహం కొనుగోలు కానీ, అంటే గృహ సంబంధిత విషయాలు ఏవైతే ఉంటాయో, ఒకటి మానసిక శాంతి అనుకోండి, ఇంకోటి గృహ సంపార్జన అంటే గృహం సంపాదించుకోవటం, సో లేదా గృహాన్ని అభివృద్ధి చేయటం, అంటే ఆ గృహం చుట్టూ తిరిగే విషయాలు ఏవైతే ఉంటాయో అక్కడ మనకి అదృష్టం పెరగటం అనేది ఉంటుంది. ముఖ్యంగా గురుడు తన సొంత నక్షత్రంలో కూడా ఉంటాడు, పునర్వసు 4వ పాదం అని. సో అందుకని ఎలా చూసుకున్నా కూడా జూన్ అంతా కూడా మేషరాశి వాళ్ళకి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. అటు తృతీయంలో కూడా మళ్ళీ బుధుడు శుక్రుడు కలయిక ఉంటుంది. తర్వాత శుక్రుడు మళ్ళీ చతుర్థానికి వెళ్తాడు, కానీ మళ్ళీ కొన్నాళ్ళ పాటు మనకి తృతీయంలో గోచారంలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే జూన్ నెల వీళ్ళు జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే కనుక వాళ్ళ యొక్క మానసిక స్థితిని కొంత కంట్రోల్ చేసుకోవటం. అంటే ఆల్రెడీ ఏళ్ళ శని ఉంది, తర్వాత కుజుడు 2వ సత్యత్రంలో ఉంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే కనుక ఈ ఉద్యోగాల్లో కానీ వారు పనిచేసే చోట కానీ ఏదైనా చిన్న తేడా వస్తే వాళ్ళ మనసు అంతా కూడా ఒక రకమైన అల్లకల్లోలం, అంటే వీళ్ళ మీద విరుచుకు పడిపోవాలి, ఏదైనా సరే శాంతిని కోల్పోవటం. కానీ దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే ఈ నెల తర్వాత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కానీ వాళ్ళు అలా ఉంటుందా, కొద్దిగా మధ్య మధ్యలో ఉంటుంది. ఎందుకంటే కాబట్టి మేష రాశి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా షార్ట్ టెంపర్ అనేది ఎక్కువే, కొద్దిగా ఉన్నట్టుగా వెళ్ళే ఆ రకమైన గుణాల వల్ల కొద్దిగా ఒకసారి నియంత్రించుకోలేదు. సో ఇప్పుడు మానేయాలంటే ఇంకా మానేయాలి, ఆ ఉద్యోగం కానీ ఇంకోటి కానీ వద్దు. ఈ నెలలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి చివరికి వచ్చేప్పటికి. సో అందుకని ఇప్పుడు మనం తీసుకున్నది ఏదైనా సరే తొందరపాటుగా ఉంటే తర్వాత వచ్చే మంచి అదృష్టాన్ని కోల్పోతాం. కొద్దిగా ఓపిక పట్టండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత రెండోది ఆరోగ్యం మటుకు మధ్య మధ్యలో కొద్దిగా, అంటే గత కొన్ని నెలలుగా మనం చెప్తూనే ఉన్నాం, ఈ నెల కూడా అందుకు మినహాయింపు ఏం కాదు. సో జూన్ నెలలో కూడా కొద్దిగా అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా ఈ శిరస్సుకు సంబంధించినవి కానీ మైగ్రేన్స్, హెడేక్స్ అలాంటివన్నీ వస్తాయి. సో తర్వాత రెండోది వచ్చేప్పటికి జాయింట్ పెయిన్స్ ఇలాంటివి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా కొంత ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది. కానీ ఇటు అన్ని రంగాల వారికి, అంటే ఉద్యోగంలో ఉన్నవారికి ఉద్యోగం, వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపారం, స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి స్వతంత్ర వృత్తులు, ఎంతో కొంత ఖచ్చితంగా ఆదాయానికి అభివృద్ధి పరంగానే ముందుకు తీసుకెళ్లేలాగా ప్రస్తుతం ఉన్న గోచారం అయితే ఉంటుంది. సో అందుకని మరీ బెంబేలు పడాల్సిన అవసరం లేదు. సో కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళకి కూడా ఇది రైట్ టైం. సో అందుకని జూన్ నెల ఆ రకంగా కూడా వాళ్ళకి అదృష్టాన్ని తెచ్చిపెట్టడం అనేది అయితే ఉంటుంది. కానీ ఎవరైతే మేషరాశిలో జన్మించి కొత్తగా సంతానం కావాలని కోరుకునే వారికి మాత్రం కొంతవరకు ఇబ్బంది కలగటం అనేది అయితే ఉంటుంది. సో అక్కడొక్కడే కొంత మైనస్ ఉంటుంది, కానీ ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలు ఉన్నాయి. మరి చిన్న చిన్న చికాకులు ఉంటాయని చెప్తున్నారు కదా, మరి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలంటారు? రైట్.
ఇది ఈ నెల అంతా కూడా వాళ్ళు ఏదైనా సరే దేవాలయాలకి వాటికి వెళ్ళాలి అనుకుంటే కనుక వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే కనుక ఇంకా ఎక్కువ మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. అలా కాకుండా ఏదైనా సరే ఒక స్విచ్ వర్డ్ లాంటివి చదువుకోవాలి అనుకుంటే కనుక అమేజింగ్ సన్ పవర్ బిగిన్ నౌ, అమేజింగ్ సన్ పవర్ బిగిన్ నౌ, ఇలాంటి స్విచ్ వర్డ్ ప్రతిరోజు కూడా ఒక 21 సార్లు చదువుకున్నట్టయితే కనుక వాళ్ళకి ఖచ్చితంగా మంచి సూర్యోదయం రావటం అనేది ఉంటుంది. ఓకే, చాలా అంటే ఈజీ రెమెడీస్ చెప్పారు గురువు గారు. అంటే ఎవరైనా ఎక్కడుండైనా వాళ్ళు మనస్ఫూర్తిగా భక్తి ఖచ్చితంగా చదువుకోవచ్చు. ఓకే, ధన్యవాదాలు గురువు గారు.